శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుఃసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజాంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గోష్పతీకృతవారసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాలరత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతరం వందే లంకాభయంకరం. ఉల్లంఘసింధో సలీలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలీయాంజనేయం. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయ నమః. శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం అయోధ్యాకాండం. గుహుని సమక్షమున లక్ష్మణ విలాపము. రాముని కొరకు మేల్కొని ఉన్న లక్ష్మణుని చూసి మిక్కిలి సంతాపము చెందినవాడై గుహుడు, రాజపుత్ర, నీ కొరకు ఏర్పరచబడిన ఈ ప్రక్కయందు సుఖముగా శయనింపుము. నీవు సుఖపడుటకే కాని కష్టపడుటకు తగినవాడవు కావు. రాముని రక్షణకై రాత్రి అంతయు మేము మేల్కొందుము అని పలుకగా లక్ష్మణుడు, మాకెక్కడ భయము లేదు. శ్రీరాముడు సీతతో నేలపై పరుండి ఉండగా నాకు నిద్ర ఎట్లు వచ్చును? నేను బ్రతికి ఉండుటెట్లు సుఖపడుటెట్లు? ఇతడు దేవతలను రాక్షసులను యుద్ధమందు జయింప సమర్థుడు. అట్టి వీరుడు సీతతో కూడా గడ్డిపై నిద్రపోవచున్నాడు. చూడుము. దశరథ మహారాజు అనేక మంత్రానుష్ఠానములు చేసి తపస్సులు చేసియు ఈ పుత్రిని పడసినాడు. ఇతడొక్కడే దశరథ మహారాజుతో సమానమైన లక్షణములు గలవాడు. ఇతడు వెళ్ళగొట్టబడిన తరువాత మహారాజు దశరథుడు చిరకాలము జీవించలేడు. భూమి త్వరలోనే భర్తలేని దగును. సంపదలు పెద్దగా అరిసి శ్రమచెంది క్షీణించిపోగలవు. రాజభవనము నిశ్శబ్దమై కళాహీనమగును. కౌసల్య, మహారాజు, నా తల్లి అయిన సుమిత్ర వారందరూ నేటి రాత్రి జీవిస్తారని అనుకోను. నా తల్లి శత్రుఘ్నిని బాగోగులు చూచుటకు జీవించి ఉండవచ్చు. వీరమాత అయిన కౌసల్య దుఃఖమును భరింపలేక మరణించును. రామునిపై అనురాగము గల జనముతో వ్యాప్తమైనట్టియు సుఖకరమై జనుల కతి ప్రియమైన ఈ అయోధ్యానగరము పాడైపోవును. మహాత్ముడైనట్టియు జ్యేష్ఠుడైన కుమారుని చూడకుండా మహానుభావుడగు మహారాజు యొక్క ప్రాణాలు ఎలా నిలుస్తాయి? అతడు మరణించినచో తరువాత కౌసల్య జీవించదు. ఆ తరువాత నా తల్లి కూడా ప్రాణములు విడుచును. రాజ్యమందు రాముని పట్టాభిషిక్తుని చేయాలనే చిరకాల వాంఛ తీరకయే నా తండ్రి మరణించగలడు. అప్పుడు ప్రేతకార్యము లందన్నిటను భరతుని పెద్దలు నియమిస్తారు. ప్రయోజనము సిద్ధించిన వారు అందమైన కూడలి కలిగినట్టియు విశాలములైన మా రాజమార్గము కలిగినట్టియు మేడలతో మిద్దెలతో శోభించినట్టియు శ్రేష్టమైన వేశ్యాజనముతో శోభిల్లుచున్నట్టియు రథములు గుర్రములు ఏనుగులతో నిండినట్టియు అనేక విధములైన వాద్యధ్వనులతో మనోహరమైనట్టియు సమస్త శుభముల కాటపట్టైనట్టియు
సంతోషముతో పుష్టితోడను కూడిన పురజనులతో నిండి ఉద్యానములతో ఉత్సాహముతో కూడిన పట్టణమందు నా తండ్రి రాజధానిలో సుఖముగా సంచరించెదరు. దశరథ మహారాజు బతికి ఉంటాడా? వనవాసము నుండి తిరిగి వచ్చి అతన్ని మేము చూసేదమా? ఇట్లు పలుకుచు దుఃఖించుచుండగానే రాత్రి గడిచిపోయాను. లక్ష్మణుడిట్లు పరమస్నేహముతో మాట్లాడుచుండగా మానసికమైన కష్టముచే పీడింపబడి గుహుడు కన్నీరు విడిసెను. గుహుడు నౌక తెచ్చుట, సుమంత్రుని పంపుట. తెల్లవారుగానే రాముడు లక్ష్మణుడితో ఇట్లనెను: సూర్యోదయ సమయం అయినది, కోకిల కూయుచున్నది, నెమలి కూతలు వినవచ్చుచున్నవి. సౌమ్య, గంగానదిని దాటుదాము అని గుహుని సారథిని పిలిచి లక్ష్మణుడు అన్న ఎదుట నిలబడెను. అంతట గుహుడు రాముని మాట విని త్వరగా మంత్రులను పిలిచి చక్కని నావను శీఘ్రము కొని రమ్మనగా గుహుని ఆజ్ఞ విని అతని మంత్రి మంచి నావను తెచ్చి విన్నవించెను. అప్పుడు చేతులు జోడించి గుహుడు రామునితో, దేవా, నావ వచ్చినది, నీవు గంగానదిని దాటవచ్చును, ఇంకనే చేయదగిన పని ఏమి అని అడిగాను. అప్పుడు మహా తేజస్వి అయిన రాముడు గుహునితో, నా కోర్కెను తీర్చితివి అని పలికి త్వరగా ఖడ్గములను ధనుస్సులను ధరించి సీతాలక్ష్మణులతో నావనెక్కెను. అప్పుడు సారథి చేతులు జోడించి నేనేమి చేయను అని అడిగాను. అప్పుడు దాశరథి సుమంత్రుని కుడిచేతితో తాకుచూ, సుమంత్ర, త్వరగా నీవు తిరిగి వెళ్ళుము, మహారాజు వద్ద జాగరూకతతో ఉండుము, ఇక రథమును విడిసి కాలినడకను మహారణ్యము ప్రవేశింతుము అని పలికెను. సుమంత్రుడు రామునితో ఇట్లనెను: రామా, సీతాలక్ష్మణులతో అరణ్యవాసము చేయుచు నీవు ఉత్తమగతిని పొందెదవు. నీసే వచింపబడి మేము నష్టపోతిమి. దుష్టురాలైన కైకేయికి స్వాధీనులమై ఉందుము అని ఇట్లు పలుకుచు రాముని సమీపమున చాలాసేపు దుఃఖించెను. రాముడు సారథిని తాకి మధురముగా ఇట్లనెను: ఇక్ష్వాకు వంశరాజులకు నీ వంటి మిత్రుడు వేరొకడు లేడు. దశరథ మహారాజు నన్ను గూర్చి దుఃఖపడకుండునట్లు చూడుము. మరియు దుఃఖమెరుగని వృద్ధుడైన పూజ్యుడకు రాజునకు నమస్కారపూర్వకముగా నా కొరకిట్లు చెప్పుము. నేను కాని లక్ష్మణుడు గాని అయోధ్యను విడిసి వచ్చినందుకు విచారించుటలేదు. వనవాసమును గూర్చి కూడా మాకు విచారము లేదు. 14 సంవత్సరములు పూర్తి కాగానే శీఘ్రముగా తిరిగి వచ్చిన లక్ష్మణుని, సీతను, నన్ను చూడగలవు అని చెప్పుము. ఇట్లు మా తల్లికి తండ్రికి చెప్పి ఇతర రాణులకు, కైకేయికి మా నమస్కారములను తెలుపుము. పాదములకు నమస్కరించి కౌసల్యాదేవిని ఆరోగ్యము అడుగుము. భరతుని శీఘ్రము రావింపమని మహారాజునకు చెప్పుము. భరతుని యువరాజుగా అభిషేకించి మా వియోగము వలన దుఃఖమును మరువగలవు. భరతునకు కూడా రాజు విషయమున చూపెడి గౌరవాధారములు తల్లులందరి యందును చూపమని చెప్పవలేను. కైకేయి వలనే సుమిత్ర అంతకంటేనూ విశేషముగా నా తల్లి అయిన కౌసల్యయు ఆదరముతో చూడదగిన వారు అని చెప్పాను. ఈ మాటలు విని సుమంత్రుడు రామునితో ఇట్లనెను: గుర్రములు నీవు లేని రథమును ఎట్లు మోయగలవు? కనుక నీవు లేకుండా నేను అయోధ్యకు వెళ్ళలేను. నేను ప్రార్థించినను నీవు వినని ఎడల ఇక్కడే రథముతో కూడా నేను అగ్నిప్రవేశము చేసేదను, లేదా నన్ను కూడా వనవాసము చేయుటకు అనుమతింపుము అని ఇట్లనేక విధముల దీనముగా ఆచించుచున్న సుమంత్రునితో రాముడిట్లనెను: నీ భక్తిని నేను ఎరుగుదును. మా పినతల్లి కైకేయి నీవు అయోధ్యకు వెళ్ళినచో నేను వనవాసముకు వెళ్ళినట్లు విశ్వసింపగలదు. కనుక నిన్ను అయోధ్యకు పంపుచున్నాను. ధర్మబుద్ధి గల రాజును అసత్యవాది అని శంకించుటకు అవకాశం ఉండదు. సుమంత్ర, నాకు రాజునకు ప్రియమనర్చుటకు నీవు పట్టణమునకు వెళ్ళుము. తర్వాత తాపస జనమున అలంకారమైన జడలు కట్టుకొనుటకు మర్రి చెట్టు పాలను తెమ్మని గుహునకు చెప్పగా గుహుడు ఆ పాలును వెంటనే తెచ్చి ఇచ్చెను. ఆ పాలతో లక్ష్మణుడు తానును జడలు కట్టుకొనిరి. నారవస్త్రములను జటామండలములను ధరించిన వారిరువురు ఋషులలా కనిపించిరి. రాముడు లక్ష్మణుడను వైకానస మార్గమును అనుసరించెను మరియు గుహునకు రాజ్యరక్షణమును గూర్చి చెప్పాను. పిమ్మట గుహుని పంపివేసి రాముడు భార్యా లక్ష్మణులతో శీఘ్రముగా అట నుండి వెడలిపోయాను. అంతటా నదీ తీరమందు నావను చూసి రాముడు గంగానదిని దాటగోరినవాడే లక్ష్మణుని
నావను ఎక్కమని తదుపరి సీతనెక్కించమని. పిమ్మట శ్రీరాముడు కూడా నావని అధిరోహించెను. పిమ్మట ఆచమనము చేసి సీతయు తానును గంగానదికి నమస్కరించిరి. లక్ష్మణుడు కూడా గంగానదికి నమస్కరించెను. రాముడు సుమంత్రుని పంపి సేనతో కూడిన గుహుని వీడుకొని నావలో కూర్చుని నావికులను పడవ పోనిమ్మమనెను. నావ నది మధ్యకు చేరినప్పుడు సీత చేతులు జోడించి గంగానదితో ఇట్లనెను. దశరథ మహారాజు పుత్రుడైన ఈతడు తండ్రి ఆజ్ఞను పాలించుచు నీచే రక్షింపబడి 14 సంవత్సరములు వనమందుండి సోదరునితో నాతోడును తిరిగి నీ వద్దకు రాగలడు. దేవి, క్షేమముగా తిరిగి వచ్చిన దానినై సంతోషముతో నిన్ను పూజించేదను. నిన్ను స్తుతించుచు నమస్కరించుచున్నాను. నరశ్రేష్ఠుడైన రాముడు తిరిగి వచ్చి రాజ్యమును పొందినచో 1,00,000 గోవులను, వస్త్రములను, అన్నమును నీ ప్రీతి కోరి బ్రాహ్మణులకు దానము చేసేదను. నీ ఒడ్డున ఉన్న దేవతలను కూడా పూజింతును. నీ దయచే రాముడు వనవాసం పూర్తి చేసి అయోధ్యలో ప్రవేశించుగాక అని సీత ఇట్లు పలుకుచునే త్వరగా దక్షిణపు ఒడ్డున చేరాను. పిమ్మట రాముడు నావను విడిసి సోదరునితో వైదేహితోడను ప్రయాణమయ్యాను. అప్పుడు రాముడు సౌమిత్రితో జనులున్న చోటనైనా లేని చోటనైనను తప్పక సీతారక్షణము చేయదగినది కనుక లక్ష్మణ, నీవు ముందు నడువుము, సీత నీ వెనుక నడుచును, ఆమె వెనుక మీ ఇరువురను రక్షించు నేను నడిచెదను. ఒకరినొకరు మనము రక్షణ చేయవలేను. సీతకు నేడు వనవాస దుఃఖము తెలియగలదు. జనరహితమైన క్షేత్రము, ఉద్యానము లేని ఎత్తుపల్లములతో కూడిన వనములో నేడు ప్రవేశించును. రాముని మాట విని లక్ష్మణుడు ముందు నడిచెను. వాని వెనుక సీత, ఆమె వెనుక శ్రీరాముడును నడవసాగిరి. సుమంత్రుడు గంగ ఆవలి ఒడ్డు చేరు వరకు శ్రీరాముని చూచుచూ దూరమొగటుచే చూపు మరల్చి బాధపడుచు దీనుడై దుఃఖించెను. గంగానదిని దాటిన తరువాత అన్నదమ్ములిరువురును 4 మహామృగములను చంపి ఆకలి కొన్నవారై నివాసము కొరకు ఒక చెట్టు వద్దకు చేరిరి. లక్ష్మణుని అయోధ్యకు పంపనించుట. ఆ చెట్టు వద్ద రాముడు సాయంకాల సంధ్యావందనం చేసి లక్ష్మణుడితో ఇట్లనెను. నేడు గ్రామము వెలుపల మొదటి రాత్రి గడిచినది. సుమంత్రుడు లేడని బెంగవలదు. రాత్రులందు నేడు మొదలుకొని సీతాయోగక్షేమముల కొరకు మనము మేల్కొని ఉండవలేను అని పలికి విలువైన శయ్యపై పరుండే రాముడు నేలపై పరుండి లక్ష్మణుడితో ఈ మాటలు పలికెను. లక్ష్మణ, మహారాజు నేడు తప్పక దుఃఖముతో నిద్రింపగలడు. కైకేయి తన కోరిక తీరి సంతోషించుచుండును. రాజ్యకారణముగా కైకేయి మహారాజు ప్రాణములను పోగొట్టదు కదా. వృద్ధుడైన దశరథుడు దగ్గర నేను కూడా లేనందున ఎట్టి కష్టములు పాలయ్యను. కైకేయి దశరథుని మరణమునకు, నా వనవాసమునకు భరతునికి రాజ్యము కోరినది సంప్రాప్తించినది. కౌసల్య సుమిత్రలను కైకేయి బాధించవచ్చును. కనుక నీవు ఇక్కడ నుండియే అయోధ్యకు వెళ్ళుము. నేనొక్కడినే సీతతో దండకారణ్యము ప్రవేశించెదను. కౌసల్య సుఖపడవలసిన సమయమున దుఃఖ సముద్రమున మునిగినది. లోకములో ఏ స్త్రీయును నా వంటి కుమారుని కనకుండుగాక అని పలుకగా లక్ష్మణుడు, నీవిట్లు పరితపించుట ఉచితము కాదు. నన్ను సీతను కూడా దుఃఖింపచేయుచున్నావు. సీత కాని నేను గాని నీవు లేకుండా క్షణకాలమైనను జీవింపలేము. నేను తండ్రిని గాని శత్రుఘ్నుని గాని సుమిత్రను గాని చివరకు స్వర్గమును కూడా నీవు లేనిదే చూడదలుచుటలేదు అని పలికాను. తరువాత మర్రి చెట్టు క్రింద పరచబడిన శయ్యపై పరుండిరి. జనరహితమైన మహారణ్యమున వారు నిర్భయముగా కొండలందు తిరుగాడు సింహముల వలె సంచరించుచుండిరి. శ్రీరాముడు భరద్వాజాశ్రమమునకు వెళ్ళుట. ఆ రాత్రి చెట్టు క్రింద గడిపి సూర్యోదయము కాగానే అచ్చటి నుండి వారు బయలుదేరి యమునా గంగా సంగమము చేరిరి. అచ్చటి నుండి మహారణ్యమును ప్రవేశించి మనోహరములగు వివిధ దేశములను చూచుచున్నవారై సాయంకాలమగుచుండగా రాముడు లక్ష్మణుడితో ఇట్లనెను. ప్రయోగ ప్రదేశము చుట్టూను వ్యాపించుచున్న పొగను చూడుము. ఈ సమీపమున మునియుండవచ్చును. గంగా యమున సంగమము చేరితిమి. నీటి సంఘర్షణ వల్ల పుట్టిన ధ్వని వినవచ్చుచున్నది. అడవిలో జీవించేవారు నరికివేసిన చెట్లు కనిపించుచున్నవి అని పలుకుచు రామలక్ష్మణుడు
మునాశ్రమమును ప్రవేశించిరి. రాముడు ఆశ్రమం సమీపంలో మృగపక్షులకు భయము కలిగించుచు కొంచెం మార్గము నడిచి భరద్వాజముని వద్దకు వెళ్ళారు. పిమ్మట ఆశ్రమములోని మునిని చూడదలిసిన వారై రామలక్ష్మణులిరువురు సీతతో దూరముగా నిలబడిరి. తరువాత శిష్యగణములతో కూడనట్టియు మహాత్ముడైనట్టియు హోమము చేసి ఉన్న మహర్షికి సీతారాములు నమస్కరించిరి. శ్రీరాముడు తనను పరిచయము చేసుకొనెను. మరియు మేమిరువురము దశరథ మహారాజు పుత్రులము, రామలక్ష్మణులము. ఈమె జనక మహారాజు కుమార్తె. నా భార్య. నన్ను అనుసరించి అరణ్యమునకు వచ్చినది. తండ్రిసే వనమునకు పంపబడిన నన్ను ప్రియమైన తమ్ముడు ఇతడు నియమముతో అనుసరించి వచ్చెను. ఓ పూజ్యుడా, తండ్రి ఆజ్ఞాపింపగా తపోవనముకు ప్రవేశించుచున్నాము. పండ్లను దుంపలను ఆహారముగా తీసుకుని ధర్మమునే ఆచరించదము అని చెప్పాను. రాముని మాటలు విని మహర్షి గోవును అర్ఘ్యమును నీటిని కొని తెచ్చెను. అడవి అందలి దుంపలు పండ్లు అనేక విధములైన అన్నరసము వారికిచ్చెను. వారికి నివాసము కల్పించాను. పూజను స్వీకరించి కూర్చుని ఉన్న రాముని ధర్మయుక్తమగు మాటను భరద్వాజుడిట్లా అడిగాను. కాకుస్త చిరకాలమునకు చూచుచున్నాను. అకారణముగా నిన్ను అడవులకు పంపుట విన్నాను. జనరహితమైన మహానదులు సమాగమ స్థలము పవిత్రము రమణీయము కూడా. నీవు సుఖముగా ఇచ్చట ఉండవచ్చును అని రాముడా మాటలు విని ఇట్లనెను. పూజ్యుడా, పౌరగ్రామ జనులకు నీ ప్రదేశము దగ్గరైనది. సీతను నన్ను చూసిపోవుటకు జనులు నిరంతరము వచ్చుచుందురు. అందుచే ఇచ్చట నివసించుటకునే నేను ఇష్టపడుట లేదు. ఏకాంతముగా నుండు ఆశ్రమస్థానము చూడుము. సుఖమునకు తగిన జానకి క్రీడింపదగిన స్థానమును చెప్పుమనెను. రాముని పలుకులు విని ఇక్కడకు 10 క్రోసుల దూరములో మునులు సేవించు పవిత్రమైన చిత్రకూట పర్వతము కలదు. అది చూడదగిన అందమైన పర్వతము. గంధమాదన పర్వతముతో సమానమైనది. ఆ చిత్రకూట పర్వత శిఖరములను చూసినవాడు మంచి పనులే చేయును. పాపమంద అతని బుద్ధి ప్రసరింపదు. చాలామంది ఋషులచట తపస్సు చేసి స్వర్గమును పొందిరి. జనరహితమైన ఆ ప్రదేశము నీ నివాసమునకు సుఖముగా నుండునని నా అభిప్రాయం. ఇక్కడనే నాతో ఉన్నను ఉండవచ్చును అని భరద్వాజ మహర్షి ప్రియమైన అతిథగు భార్యతో కూడిన రాముని లక్ష్మణుని సంతోషపెట్టుతూ స్వీకరించాను. అచట పుణ్యములు విచిత్రములగు కథలను చెప్పుచుండగా మహర్షి వద్దనున్న వారికి రాత్రి అయ్యను. అలచట చెందినట్టియు సుఖమున అలవాటు పడిన సీతాలక్ష్మణ సహితుడైన రాముడు భరద్వాజాశ్రమములో ఆ రాత్రిని సుఖముగా గడిపెను. తెల్లవారిన పిదప ఉజ్వలమైన తేజస్సు గల మునిని సమీపించి రాముడు, మహాత్మా, మీ ఆశ్రమములో రాత్రి సుఖముగా ఉంటిమి. మాకు అనుమతి నీయుడు అని పలుకగా భరద్వాజుడు, దుంపలు పండ్లు గల చిత్రకూట పర్వతమునకు వెళ్ళుము. అచట రామా, నీకు నివాసము ఉపయోగకరముగా ఉండునని తలుచుచున్నాను. ఆ పర్వతము వివిధ వృక్ష సమూహములతో నిండిన కిన్నర విద్యాధరులు విహరించునట్టిది. నెమలి కోతలతో మనోహరమైనది. పెద్ద పెద్ద ఏనుగుల సంచారము గలది. పుణ్యము రమణీయము అనేకములైన దుంపలు పండ్లు కలిగినది. అచట ఏనుగుల గుంపులు లేళ్ల గుంపులు అడవుల్లో సంచరించుచుండును. అవి చూచుటకు ఆహ్లాదకరముగా ఉండును. నదులు సెలయేళ్లు గల కొండసిరియలు గుహలు నీటి ప్రవాహములు గల ఆ ప్రదేశము సీతతో కూడా సంచరించు నీ మనస్సునకు ఆహ్లాదము కలిగించును. కోకిల ధ్వనులతో వినోదము కలగజేయుచు సుఖకరము మంగళకరము మదించిన మృగములు గజములు గలది మనోహరమునగు చిత్రకూట పర్వతమున ఆశ్రమమందు నివసింపుము. భరద్వాజుడు శుభం పలికి రాముని పంపుట. భరద్వాజాశ్రమంలో రాత్రిని గడిపి రాజకుమారులిరువురూ మహర్షికి నమస్కరించి చిత్రకూటమునకు వెళ్ళిరి. మహర్షి వారికి శుభాశిస్సులనిచ్చెను. మహాముని అయిన అతడు తన పుత్రుల వలె వారిని చూసి రామునికి ఇట్లు చెప్పెను. మీరు గంగా యమున సంగమము చేరి పడమరగా ప్రవహించుచున్న యమునా నది వెంబడించి వెళ్ళండి. అచట పడవతో అంశుమతీ నదిని దాటండి అని అంతటా శ్యామమును వటవృక్షము చేరి శుభమును ప్రార్థించాను. అక్కడకు క్రోసు దూరం నడిచి రేగుదేవదారు వృక్షములు గల వేళ్లతో కూడిన నల్లని వనమును చూపి మహర్షి చిత్రకూటమునకు పోవు మార్గమది రమణీయమై మృదువుగా నుండును.
దావాగ్ని ఉండదు అని పలికి తన ఆశ్రమమునకు తిరిగి వెళ్ళాను. రాముడు అతనికి నమస్కరించి లక్ష్మణుడితో ఇట్లనెను. మనము చాలా పుణ్యము చేసుకుంటుమి. మహర్షి మనలను దయతో చూసినాడు అని పిమ్మట రామలక్ష్మణుడు సీతను ముందుంచుకుని కాళిందీ నదికి వెళ్ళిరి. అచట కర్రలతో పెద్ద తెప్ప కట్టి రాముడు కొంచెము సిగ్గుపడుచున్న సీతను తెప్పపైకి ఎక్కించాను. సీత నదికి నమస్కరించి, దేవి, నిన్ను దాటి వెళ్ళుచున్నాము. నా భర్త నియమమును వనవాస వ్రతమును పూర్తి చేయుగాక. 1000 గోవులతో నిన్ను పూజించదనని ప్రార్థించాను. తరువాత దక్షిణ తీరము చేరి అంశుమతి నదిని కూడా తెప్పతో దాటిరి. తరువాత వారు ఆకుపచ్చని ఆకులు కలిగి చల్లని మర్రి చెట్టును చేరిరి. సీత ఆ చెట్టునకు నమస్కరించాను. ఓ మహావృక్షమా, నా భర్త వనవాస వ్రతమును పూర్తి చేయుగాక. కౌసల్యను సుమిత్రను చూసేదముగాక అని చేతులు జోడించి ప్రదక్షిణము చేశాను. ఇట్లు ప్రార్థించుతున్న ప్రియురాలైన సీతను చూసి రాముడు, లక్ష్మణ, నీవు సీతతో ముందుకు నడువుము, నేను ఆయుధములతో వెనుక నడిచెదను. ఏదైనా పండు లేక పువ్వు గాని సీతకిష్టమైనది కనిపించినచో ఆమెకు దానిని ఇమ్ము. ఇదివరకు చూడని చెట్టును, పొదను, పువ్వులతో కూడిన తీగెను సీత రాముని ప్రశ్నించుచుండెను. అందమైన అనేక విధములగు చెట్లను, పువ్వులను సీత అడిగినది తడువుగా లక్ష్మణుడు తెచ్చి ఇచ్చుచుండెను. సీత విచిత్రమైన ఇసుక నీర కలిగినట్టు హంసలు, సారస పక్షులు ధ్వని చేయుచున్న నదిని చూసి ఆనందించుచుండెను. తరువాత ఒక క్రోసు దూరం వెళ్ళి సోదరులిరువురును పవిత్రములైన మృగములను సంహరించి యమునా తీరమందలి వనము చేరిరి. నెమళ్ల సమూహము యొక్క ధ్వనులు గల ఏనుగులు, కోతులు కలిగినట్టు శుభప్రదమగు వనమందు విహరించి నది ఒడ్డున సమతలమును చేరి అచట నివసించిరి. చిత్రకూటమును చేరి వాల్మీకి దర్శనము. ఆనాటి రాత్రి గడిచిన పిదప రాముడు, లక్ష్మణ, మధురముగా కూయుచున్న ఆ పక్షుల యొక్క ధ్వనులు వినుము. మనము ప్రయాణించుటకు సమయమైనది అని పలుకగా పిమ్మట అందరుడు పవిత్రమైన నదీ జలమును స్పృశించి మునులు సేవించినట్టి చిత్రకూట పర్వత మార్గమున నడిసిరి. ప్రయాణము చేయుచు రాముడు సీతతో, వైదేహి, అంతటను పుష్పించిన మంకెన పువ్వులు గల చెట్లు శిశరతువును నందు మండుచున్నట్టెర్రగా ఉన్నవి. జీడి చెట్లను, మారేడు చెట్లను మనుషులెవ్వరునూ తాకకుండుటిసే పండ్లతో పువ్వులతోడను వంగియున్న వాటిని చూడు. మనము బాగుగా జీవించవచ్చు. లక్ష్మణ, ప్రతి వృక్షమునందు వ్రేలాడుచున్న పెద్ద పెద్ద తేనెపట్లను చూసితివా? ఒక పక్షి కూతకు బదులుగా నెమలి కూయుచున్నది. మిక్కిలి అందమైన మన ప్రదేశము పుష్పములతో నిండి ఉన్నది. పక్షి సమూహం యొక్క ధ్వనులతో మార్మోగుచున్న ఈ చిత్రకూట పర్వతమును చూడుము. చెట్లతో నిండినట్టు అందమైన పవిత్రమగు సమతల ప్రదేశమున సుఖముగా నివసించి ఆనందింతము అని కాలినడకను సీతతో వెళ్ళుచు రమణీయ చిత్రకూట పర్వతమును చేరిరి. అప్పుడు రాముడి పర్వతమందు మహాత్ములు, మునులు కూడా నివసించుతున్నారు. మనమిక్కడ నివసింతము అని పలుకగా సీతారామ లక్ష్మణుడు ముగ్గురు చేతులు జోడించి అచటి ఆశ్రమంలో ప్రవేశించి అందరూ వాల్మీకి మహర్షికి నమస్కరించిరి. ధర్మవేత్త అయిన మహర్షి సంతోషించి స్వాగతము పలికి వారిని కూర్చునమని చెప్పాను. అంతట రాముడు మహర్షికి తనను గూర్చి తెలిపి, శ్రేష్టమైన గట్టి కర్రలను తెచ్చి నివాస గృహమును నిర్మించుము, ఇక్కడ నివసించుటకు నా మనసు ఇష్టపడుచున్నది అని చెప్పగా లక్ష్మణుడు అనేక వృక్షములను తెచ్చి పర్ణశాలను నిర్మించెను. అందమైన ఆ పర్ణశాలను చూసి రాముడు శుశ్రూష చేయుచున్న ఏకాగ్ర బుద్ధియగు లక్ష్మణుడితో ఇట్లనెను. లేడి మాంసముతో పర్ణశాలను పూజించుదము. వాస్తు శాంతి చేయవలయును కనుక త్వరగా లేడిని చంపి తీసుకునిమ్ము. శాస్త్ర ప్రకారము చేయదగిన పనిని ధర్మబుద్ధితో చేయవలేను అని లక్ష్మణుడు రాముడు చెప్పినట్లు చేశాను. లేడి మాంసము వండి పర్ణశాలకు పూజ చేయవలేను, త్వరగా వెళ్ళుము.
మంచి ముహూర్తం ఇది అనగా అంతట లక్ష్మణుడు లేడిని చంపి అగ్నిలో దానిని కాల్చి ఇక పూజింపమని రామునకు చెప్పాను. గుణవంతుడైన రాముడు స్నానం చేసి నియమవంతుడై దేవతలను పూజించి పరిశుద్ధుడుగా పర్ణశాలలో ప్రవేశించాను. అమిత తేజస్శాలి అయిన రామునకు మనస్సునకు సంతోషము కలిగేను. వైశ్యదేవ బలి నెరవేర్చి జపమునర్చి ఆశ్రమానురూపముగా పర్ణశాలను తీర్చిదిద్దెను. పిమ్మట దేవతలు సుధర్మయను సభయందు ప్రవేశించినట్లు వారందరూ నివాసము కొరక శాలలో ప్రవేశించిరి. రాముడు మిక్కిలి రమణీయమైన చిత్రకూటమును పవిత్రమైన మాల్యావతి నదిని చూసి సంతోషముతో పట్టణమును విడిచివచ్చిన దుఃఖమును మరిచెను. సుమంత్రుడు అయోధ్య సేరుట కౌసల్య దశరథ మోర్చ. సుమంత్రుడు రాముని అనుజ్ఞ పొంది గుర్రములను పూంచి 2వ దినము సాయంకాలమునకు సంతోషశూన్యమైన అయోధ్యను చేరెను. నగరద్వారము చేరగానే 100ల కొలది 1000ల కొలది జనులు రాముడెక్కడా అని అడుగుచు సారథి వద్దకు వచ్చిరి. అతడు గంగానది ఒడ్డున ఉన్నాడు. రాముని అనుజ్ఞతో మరలి వచ్చితనని సారథి పలికెను. పురజనులు గుంపులు గుంపులుగా ధార్మికుడైన రాముని చూడలేకపోవచున్న మన జీవితాలు వ్యర్థములని పెద్దగా దుఃఖించిరి. స్త్రీలు కిటికీల వద్ద నిలిచి నిరాశతో మహాదుఃఖమును అనుభవించిరి. అంతఃపురమందరి దశరథుని భార్యల దుఃఖధ్వని వినవచ్చెను. సుమంత్రుడు 8వ ద్వారంలో ప్రవేశించి దీనుడై పుత్రదుఃఖముచే తప్పించుచున్న దశరథ మహారాజును చూసి నమస్కరించాను. మరియు రాముడు చెప్పిన మాటలు చెప్పగా రాజు మూర్ఛిల్లి నేలపై ఒరిగెను. స్త్రీలందరూ పెద్దగా అరిసిరి. సుమిత్ర కౌసల్యలు రాజును లేవదీసి, మహారాజా, వనము నుండి తిరిగి వచ్చిన సారథితో పలుకవేమి? దేవా, ఇక్కడ కైకేయి లేదు, స్వేచ్ఛగా మాట్లాడము అని పలికి కౌసల్య దుఃఖముతో మూర్ఛిల్లెను. రాజును కౌసల్యను చూసి తక్కిన స్త్రీలు పెద్దగా దుఃఖించిరి. ఆ ఏడుపు ధ్వని విని వృద్ధులు, యువకులు, స్త్రీలు బోరును దుఃఖించిరి. దశరథునకు రామలక్ష్మణుల సందేశము. మూర్ఛ నుండి తెప్పరిల్లిన దశరథుడు రాముని వృత్తాంతము వినదలిసి సారథిని పిలిచాను. సారథి చేతులు జోడించి దుఃఖములో మునిగి ఉన్న రాజును సమీపించగా, రాజు, ధర్మాత్ముడైన రాముడు ఎక్కడ చెట్టు క్రింద నివసించుచున్నాడు? రథము దిగి పాదాచారులై సీతారామ లక్ష్మణుడు ఎట్లు వెళ్ళిరి? రాముడు ఏమనినాడు? లక్ష్మణుడు ఏమనినాడు? సుమంత్ర అరణ్యమును చేరి సీత ఏమన్నది? వారు కూర్చున్నది, పరుండినది, భుజించినది చెప్పుము, అది విని జీవించేదను అని పలుకగా, సారథి కన్నీరు కార్చుచు ధర్మమునే పరిపాలించుచు రాముడు చేతులు జోడించి తల వంచి నమస్కరించి, సుమంత్ర, నీవు మా తండ్రి పాదములకు శిరస్సు వంచి నమస్కరించి అందరము ఆరోగ్యంతో నున్నామని చెప్పుము. మా తల్లి కౌసల్యకు నమస్కారపూర్వకముగా క్షేమము చెప్పి అగ్ని పరిచర్య చేయుచు మహారాజు పాదములకు దేవునుకు వలె నమస్కరింపమని చెప్పు అని చెప్పాడు. కైకేయిని తక్కిన సవతులను స్నేహముతో చూడుము, భరతుని రాజుగా చూడుము అని ఇట్లు పలుకుచూ రాముడు మిగులు దుఃఖించెను. లక్ష్మణుడు మిక్కిలు కోపించిన వాడై నిట్టూర్పు విడుచుచు, ఏ తప్పును బట్టి రాముని అడవులకు పంపిరి? నేను మహారాజును తండ్రిగా తలచుటలేదు. నాకు సోదరుడు ప్రభువు, బంధువు తండ్రి శ్రీరాముడే. సమస్త లోకమునకు ప్రియుడు హితుడైన రాముని అరణ్యమునకు పంపి సమస్త లోకమునకు విరోధి అయి రాజుగా ఎట్లుండగలడు అని పలికాను. మహారాజా, జానకి మాత్రము నిట్టూర్పు విడుచుచు దుఃఖముతో నాకేమీ చెప్పలేదు.
వెళ్ళిపోవచ్చున్న నన్ను చూసి నోరు ఎండిపోగా రాముని ముఖము కనుగొని కన్నీరు కార్చెను. రాముడు లక్ష్మణుడు సీత రథమును నన్నును చూచుచూ నిలిచిపోయిరి. అయోధ్య దురావస్థ, దశరథ విలాపము. రాముడు అడవికి వెళ్ళగా వెచ్చని కన్నీరు కార్చుచూ గుర్రములు నడవలేదు. రామలక్ష్మణులకు నమస్కరించి దుఃఖము దిగమ్రింగి నేను బయలుదేరి తిని. గుహుని వద్ద చాలా దినములు రాముడు పిలుసునేమో అని ఉండిపోతిని. ఈ రాజ్యములో చెట్లు వాడిపోయినవి, ఉద్యానవనములు శూన్యములైనవి. మహారాజా, రాముడు అడవికి వెళ్ళుటచే ప్రజలు ఆనందరహితులైతిరి. పుష్పములు, మొగ్గలు, మొలకలు గల వృక్షములు కూడా కష్టపడుతూ కృషించి వాడిపోయాయి. నదులు, సరస్సులు, నీటి మడుగులు మరుగుతున్న నీరు గలవైనాయి. వనములు, ఉద్యానవనములు ఎండిపోయిన ఆకులు గలవైనాయి. జంతువులు తిరుగాడుటలేదు, ఏనుగులు నడుచుటలేదు. వనమంతయు రాముడు అడవికి వెళ్ళినందువల్ల దుఃఖముచే నిశ్శబ్దమైంది. నదులు రేకులు లేని పద్మాలతోనున్నాయి. నీరంతయు కలుషితమైంది. పద్మములు తప్పించుచున్నాయి. చేపలు, పక్షులు కనపడుటలేదు. పద్మములు, ఇతర పుష్పములు, పూలదండలు కాంతిహీనములైనాయి. వాటి సువాసన తగ్గింది. పండ్లు వెనుకటి వలె రుచి కలిగి లేవు. అయోధ్యలోని ఉద్యానవనములు పక్షులు లేనివై శూన్యములైనవి, సౌందర్య శూన్యములైనవి. నేను అయోధ్యలో ప్రవేశించుచుండగా ఏ ఒక్కడునూ మెచ్చుకొనుటలేదు. ప్రజలు రాముడు కనపడక నిట్టూర్పులు విడుస్తున్నారు. రాజమార్గమందలి జనము రాముడు లేని రథముతో వస్తున్న నన్ను చూసి దూరము నుండే కంటనీరు పెట్టుచున్నారు. రాముడు కనపడక కృషించిపోయిన నగరమందలి స్త్రీలు మేడల మీద, మిద్దెల మీద, ధనిక భవనముల మీద నుండి చూసి ఆహాకారాలు చేశారు. మరియు పొడవైనట్టియు స్వచ్ఛములైన నేత్రములు కన్నీటితో నిండగా ఒకరినొకరు చూసి మిక్కిలి దైన్యము కలవారైరి. మిత్రులకు, శత్రువులకు, తటస్థులకు మధ్య దుఃఖపడుటలో ఏమాత్రమూ నాకు తేడా కనపడలేదు. అయోధ్య నగరము సంతోషము లేని మనుషులతో, నిరుత్సాహములైన గుర్రములతో, ఏనుగుల తోడను దేనధ్వనిచే వాడిపోయి నిట్టూర్పు ధ్వనులతో ఆనందము లేనిదై రాముడు అరణ్యముకు వెళ్ళుచే వ్యధచెంది పుత్రులు దగ్గర లేని కౌసల్యవలే కనిపిస్తున్నది అని సుమంత్రుడు చెప్పగా, రాజు నా కులము నశించుటకు ఇట్లు జరిగినదని వాపోవచ్చు. నా ప్రాణములు పోవుటకు సిద్ధముగా ఉన్నవి. నన్ను రాముని వద్దకు కొనిపొమ్ము. రాముని చూడకుండా క్షణకాలము కూడా జీవించలేను. ఒకవేళ అతడు దూరము వెళ్ళినచో నన్ను కూడా త్వరగా రథముపై వారి వద్దకు తీసుకువెళ్ళుము. హా రామా, హా రామానుజ, వైదేహి, నేను చనిపోవుచున్నట్లు మీకు తెలియదు. కౌశల్య, నేను దుఃఖ సముద్రంలో మునిగి తిని అని పలుకుచూ మంచముపై దుఃఖించుచూ పడిపోయాను. కౌసల్య దుఃఖించుట, సుమంత్రుడు ఓరడించుట. అంతటా దెయ్యము పట్టిన దానివలే కౌసల్య వణికిపోవచ్చు సుమంత్రునితో తనను కూడా సీతారామ లక్ష్మణుల వద్దకు తీసుకువెళ్ళమనెను. వారు లేకుండా క్షణమైనా నేను జీవింపలేను. రథముపై నన్ను త్వరగా దండకారణ్యమునకు తీసుకుపో. నేను వారిని అనుసరించి వెళ్ళలేనిచో యమలోకానికి పోతాను అని పలుకగా ఆమెను ఓదార్చుచు చేతులు జోడించి, సారథి, రాముడు అడవిలో ఎట్టి దుఃఖము మోహము లేకుండా నివసింపగలడు. సీత ఇంటిలో వలనే జనరహితమైన వనమున ఉండగలదు. లక్ష్మణుడు కూడా రామునకు సేవ చేయుచు ఇంద్రియ జయముతో రక్షణ చేయుచుండును. రామలక్ష్మణులు గూర్చి గాని
నిన్ను గూర్చిగా రాజును గూర్చి గాని విసారింపనవసరం లేదు. ఈ చరిత్ర లోకములో శాశ్వతంగా నిలిచిపోగలదు. వారు సంతోషించిన మనస్సుతో మహర్షులు సంచరించిన మార్గమును సంచరించుచు అడవిలోని కందమూల ఫలములు భుజించి తండ్రి ఆజ్ఞను పరిపాలించుచుందురు అని సుమంత్రుడు నివారించుచున్నను కౌసల్య ప్రియపుత్ర రాఘవా అనుచు దుఃఖమును విరమించలేదు. కౌసల్య దుఃఖించుట. కౌసల్య దుఃఖించుచు నీవు దయగలవాడవని, గొప్ప దాతవని, ప్రియము మాట్లాడవాడవని, కీర్తి గడించినవాడవు, సుఖముగా పెరిగిన పుత్రులను సీతను వనమునకు ఎట్లు పంపితివి? సుకుమారి సీత అడవిలో శీతోష్ణములను ఎట్లు సహింపగలదు? 14 సంవత్సరములైన పిమ్మట భరతుడు అనుభవించిన రాజ్యమును రాముడు స్వీకరింపడు. పెద్ద పులి మరి ఒక మృగముచే ఇయ్యబడిన మాంసమును తినదు. స్త్రీకి భర్త రక్షకుడు, అతని తరువాత కుమారుడు, వాని తరువాత జ్ఞాతులు, 4వ రక్షకుడు లేడు. రాముడు అరణ్యవాసమునకు వెళ్ళెను. నేను అరణ్యమునకు వెళ్ళదలుచుట లేదు. సర్వవిధములా నీచే నేను సంపబడి తిని అని భర్తను మాట్లాడి దుఃఖములో మునిగాను. దశరథుడు ఈ మాటలు విని రామా అని అరిసి దుఃఖించాను. మళ్ళీ అయోధ్యకాండం